కాదు. దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదాల వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద డయాఫ్రమ్ వాల్ ఉంటుంది. డయాఫ్రమ్ వాల్, దిస్ ఈజ్ కాల్డ్ కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యామ్. దిస్ ఈజ్ కాల్డ్ దిగువ కాఫర్ డ్యామ్. ఇది స్పిల్వే. ఇంకోసారి వెనక్కి వెళ్ళే మళ్ళీ వద్దు, మళ్ళీ వెనక్కి కాదు, ముందుకురా. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇది ఒకసారి చూసినట్లయితే ఇది నది డైవర్షన్ కాకముందు, అదే ఇందాక చూపించిన దాని మీద వరద వస్తే ఈ రకంగా ఉంది. నీళ్ళు ఇటు నుంచి ప్రవహించే పరిస్థితి లేదు, అంతా దెబ్బలుగా ఉంది. చూసారు కదా, నది డైవర్షన్ కంప్లీట్ కావాలి. ఇంకా ఇదంతా తవ్వాలి, నది తవ్వాలంటే. నెక్స్ట్ నెక్స్ట్. ఇది చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే స్పిల్వే కంప్లీట్ కాలేదో, ఎప్పుడైతే నది డైవర్ట్ కాలేదో, డైవర్షన్ అంటే ముందు అప్రోచ్ ఛానల్, తర్వాత స్పిల్ ఛానల్, తర్వాత మరొక ఛానల్, ఈ మూడు చేసిన తర్వాత వెళ్ళాలి. దిస్ ఈజ్ అప్పర్ కాఫర్ డ్యామ్. ఆ నది ఎప్పుడైతే వరద వచ్చిందో, వరద వచ్చినప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళాము, కొద్దిగా వెనక్కి, ఇంకొద్దిగా వెనక్కి. నది ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి, ఇది కంప్లీట్ అయిపోతే ఓకే. ఇప్పుడు మేము గేట్లు పెట్టేశాం, మేము ఉన్నప్పుడే గేట్లు పెట్టాం. ఇప్పుడు నది డైవర్ట్ అయిపోతుంది. ఎంత వరద వచ్చినా సరే ఈ స్పిల్ ఛానల్ మీద, అప్రోచ్ ఛానల్ మీద, పైలట్ ఛానల్ గుండా వెళ్ళి నదిలో కలిసిపోతుంది మళ్ళా. ఇది అప్పటికి ఇది కంప్లీట్ కాల. ఏ రకంగా ఉంది ఇందాక చూపించా కదా, ఆ రకంగా ఉంది. మళ్ళీ వెనక్రమ్మ, మళ్ళీ ముందుకురా, ఇంకా ముందుకురా. సో అప్పుడు అటు వెళ్ళకపోవటం వల్ల ఈ గ్యాప్ నుంచి నీరు వచ్చింది. నీరు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, వాళ్ళు డయాఫ్రమ్ వాల్ వేసేశారు. ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది అసలు విషయం. మీరు ఇవి పూడ్చకపోవడం వలనే, ఇది పూడ్చకపోవడం వలనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం, మూర్ఖత్వం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి తెలిసే చెప్పారులే, అక్కడ అందరూ కూడా ఉన్నారు కదా, నేను ఎవరు తెలిసిన ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు అక్కడ, చీఫ్ ఇంజనీర్లు, ఏఎన్సీలు అందరూ ఉన్నారు. తెలిసి చెప్పినటువంటి తప్పిదం. ఈ రెండు పూడిస్తే ఏమవుతుంది? నది డైవర్ట్ కానప్పుడు నదిలో నీళ్లు ఎగదన్నుతాయి. నదిలో నీళ్లు ఎగదన్నితే, నేను గతంలో చెప్పాను, ఎప్పుడు చెబుతున్నాను, ఈ నది పైభాగంలో 54 గ్రామాలు ఉన్నాయి. నది ఎగదంటే మొత్తం మునిగిపోతాయి, గ్రామాలు మునిగిపోతాయి, గ్రామాలు కొట్టుకుపోతాయి, హ్యూమన్ లాస్ జరుగుతుంది. అందువలనే ఈ గ్యాప్ లైట్ పెట్టారు. దీని అప్పుడు మమ్మల్ని పోవడమంటాడు. ఎప్పుడు పుడుస్తాం మేము? స్పిల్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్పుడు నదిని మొత్తాన్ని డైవర్ట్ చేసిన తర్వాత మనం ఈ రెండు పూర్తి చేసామనుకో, ఇంకా పైకి వెళ్ళవు నీళ్లు, హాయిగా ఇటప్పుడు పోతాయి. కమాన్. ఇప్పుడు మళ్ళా వెనకనమ్మా, ఇది ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇక్కడ గేట్లు కూడా పెట్టేశాం. గేట్లు పెట్టామంటే మళ్ళీ గుర్తొచ్చింది, ఇంకొద్దిగా ముందుకురా, ఇంకా అంటే ఇందాక ఇంకా అదట్టు కదా, వెనక్కి ఇంకొద్దిగా. ఇది చూడండి. ఇది చంద్రబాబు నాయుడు గారు చూశారుగా, గేటు పెట్టాడు. గేటు కాదు, రేకు. ఇక్కడే భజన చేసింది, చంద్రన్న అని భజన చేసి. పైన ఏమి వేయరా, ఇప్పుడు రేకు పెట్టి, రేకు ఎప్పుడు పెడతారు? కంప్లీట్ అయిపోయిన తర్వాత పెడతారు. స్పిల్ వే మీద అసలు ఇంకా ఇదే వేయలే, కార్లు వెళ్ళేది వేయలే. ఇక రేకు పెట్టేసి భజన చేసేసి పేపర్లు వేస్తారు, ఈనాడులోనూ ఆంధ్రప్రదేశ్ వేసి అద్భుతం అమోఘం అని భజన చేశారు. ఏమిటిది? ఎన్ని ఊరికి భజన చేసే కార్యక్రమం తప్ప మేము ఇది పూర్తి చేసాం. మనం చేస్తాం. ఈ గేట్లు పెట్టి కమాన్ మళ్ళా ముందు, ఇంకా అది కాదు, ఇంకా వెనక, ఇవన్నీ గేట్లు పెట్టేసిన తర్వాత ఇవి పూడ్చాలి. అప్పుడు బ్రహ్మాండంగా నీరు వెళ్తుంది. అంటే ఇక్కడ యాతావాత అందరికీ అర్థం కావలసింది, ఇంకొద్ది ఇంకెనక యాతావాత అందరికీ అర్థం కావాల్సింది, ఏమిటంటే కామన్ సెన్స్ పాయింట్, లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే పాయింట్,
ప్రోటోకాల్ పాయింట్, వ్యూహాత్మకం అంటే ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నదిని డైవర్ట్ చేయటం కంప్లీట్ అయిపోయిన తరువాత మాత్రమే, మరొకసారి చెప్తున్నా, ఈ నదిని కంప్లీట్ గా డైవర్ట్ చేయటం అయిపోయిన తర్వాత మాత్రమే, అంటే స్పిల్ ఛానల్, దాని దిగువనున్న ఇంకొక ఛానల్, అలాగే అప్రోచ్ ఛానల్, ఈ రెండు కూడా కంప్లీట్ చేసి, ఇది కూడా కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసి, ఇప్పుడు గేట్లు ఉన్నాయి చక్కగా నదిని డైవర్ట్ చేస్తున్నాం. 50 lakh క్యూసిక్ వాటర్ వస్తే అద్భుతంగా దీనిలో నుంచి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, ఎగదన్నేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ కాఫర్ డ్యామ్స్. ఈ కాఫర్ డ్యాము అప్పుడు వేయాలి. అప్పుడు వేసి ఆ తరువాత ఇక్కడికి మధ్యన కాఫర్ డ్యాములు పూర్తయిన తరువాత ఈ భాగమంతా కూడా వర్కింగ్ ప్లేస్ అవుతున్న తరువాత అప్పుడు డయాఫ్రమ్ వాల్ వేయాలి. సింపుల్, ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇది కంప్లీట్ కాలేదు, ఇది మొదలు సరిగా పెట్టలేదు. అక్కడ డయాఫ్రమ్ వాల్ వేసేశారు, కాఫర్ డ్యాములు వేసేశారు, బొక్కలు పెట్టారు, మమ్మల్ని పోవమంటారు, కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల పోలేదంటారు. ఏమిటి ఇన్ని అబద్ధాలు? ఇంత టెక్నికల్ గా ఇంత క్లియర్ గా అర్థమవుతున్నప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయిన మీరు, తప్పు కదా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీకన్నా చిత్తశుద్ధిగా ఆలోచించేటటువంటి వ్యక్తి, నీ కుమారుడు వయసున్న వ్యక్తి, ఆయన మీద నువ్వు బురద జల్లేటటువంటి కార్యక్రమం, ఆయన ఏదో చేయాలనే తాపత్రయం కనిపిస్తుంది తప్ప గోదావరి నీళ్లను మరలించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలనే తాపత్రయం నీకు ఏ క్వశ్చన్ కనపట్టలేదని మా బాధ, మా ఆవేదన, మాకు మంట. అంతకుమించి ఏమీ లేదు. మీ మీద మా కోపం మీద కూడా చెప్పండి. ఇలా ఈ కాఫర్ డ్యాములు ఇవన్నీ కూడా పూర్తి చేయకోకుండా వాళ్ళు వేసి మేము ఇన్ని చేసామే. నేను చెప్తున్నా, ఇది మేము